సరే సరే వస్తే చూసుకుంటా అని చెప్పాను కదా, పెట్టే. ఎవరు కావాలి? సార్, నా ఆటో పోయింది సార్. అంతా వెతికాను, ఎక్కడా కనిపించలేదు. ఏమైందో అర్థం కావడం లేదు. ఆటో పోయిందా? నీ పేరు? విజయశాంతి సార్. విజయశాంత. సరే, ఇతనెవరు? ఈ పాప మా బంధువే సార్. ఆటో పోయిందని బాధపడతా ఉండదు. కొంచెం ఎతికి పెట్టండి సార్. నువ్వేం చేస్తావమ్మా? సార్, నేను ఆటో తోలుతూ ఉంటాను సార్. ఆటో తోలుకునే దానివి నువ్వు. ఇతన్ని చూస్తే బాగా ఉన్నోళ్ళ ఉన్నాడు. మీ ఇద్దరికి బంధుత్వం ఏంటి? ఓ సారు, మాది ఏడ బంధమో ఎట్ట బంధువులు అయినామో మీకెందుకు సార్? ఆ పాప ఏదో అడుగుతూ ఉండదు కదా, అది చేసి పెట్టండి చాలు. మేమేం చేయాలో మాకు తెలుసు. నువ్వేం చేస్తావు? అడగడానికి నువ్వే ఉడ్రా. ఏమన్నావురా? అనే పుస్తకం రాస్తా ఉన్నాను. బుక్. ఏంటి పుస్తకం రాస్తున్నావా? అవును. అంటే రైటర్వా? అప్పుడప్పుడు రాస్తా ఉంటా. ఇంతకు ముందేమన్నా రాసావా? నీకు బుద్ధుందా? ఏయ్, అనే పుస్తకం ప్రింట్ అవుతా ఉండదు. ఇంకా మార్కెట్లోకి అయితే రాలా. కొంచెం తేడాగా ఉన్నావురా నువ్వు. నెక్స్ట్ టైటిల్ అదే సారు. ఆ పుస్తకం రాయబోతా ఉన్నాను. సరే, తనతో నీకేంటి సంబంధం? చెప్పాను కదా సార్, బంధువులనే. ఆటో పోయిందని తను వస్తే సరిపోదా? తోడుగా నువ్వు రావాలా? ఇప్పుడు నేను వస్తే ఏంది, మీకేం ఇబ్బంది? ఆటో అగిపించట్లేదని ఆ పాప బాధపడతా ఉండదు. అది పట్టించుకోకుండా ఏదేదో మాట్లాడుతూ ఉంటారు సార్. మీరు వచ్చి చెప్పగానే ఆటో వెతికి పెట్టరు. మీరు ఎవరు ఏంటి అని ఎంక్వైరీ చేసిన తర్వాతే కదా మేము వెతకాల వద్దని డిసైడ్ చేసేది. ఆడపాప ఆటో పోయి ఉండదని చెప్తా ఉండదు. ఇంకా తెలుసుకోవాల్సిందే ఉండదు సార్. ఇద్దరూ కలిసి ఏదైనా కబుర్లు చెప్పుకుంటూ కూర్చున్నారా? ఏం మాట్లాడుతున్నారు సార్? మరి ఆటో ఎలా పోతుంది? అది ఆడో పడేసి మీ ఇద్దరు తిరుగుతూ ఉండుంటారు. ఈలోపు ఎవరో ఎత్తుకుని పోయి ఉంటారు. సార్, ప్లీజ్ అలా మాట్లాడద్దు. ఏ సార్, రేపు మీ అమ్మాయిది కూడా బైక్ సైకిల్ పోతే అప్పుడు కూడా ఇట్నే ఎవడితో తిరుగుతున్నావే అని అడుగుతారా? రేయ్, ఏం మాట్లాడుతున్నావు? మరి నువ్వు మాట్లాడేది అట్నే ఉండదు. నువ్వు కావాలనే చేస్తా ఉండవు సార్. కేసు రాసుకుంటావా లేదా? ఎక్కడ పోయింది ఆటో? తిరుచానూరు పోయే రోడ్లో బస్టాండ్కి పక్కన పెట్టాను సార్.